హలో అండి. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, ఇప్పుడు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఒక సినిమా రిలీజ్ అయితే, పెద్ద సినిమా అయితే మినిమం ఒక 3 months వరకు ఓటీటీకి రావడానికి వీల్లేదు. కొంచెం చిన్న సినిమాలు అడపదడప అయితే మినిమం 1 month అయినా ఆగాల్సిందే అంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నారు అనే వార్తలు వచ్చాయి, రైట్? ఎందుకనంటే ఈ వీక్ సినిమా రిలీజ్ అవ్వడం, నెక్స్ట్ వీక్కి ఓటీటీకి వచ్చేసరికి కొంచెం థియేటర్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గడంతో, సో అందుకోసం మనం వాల్తేరు వేరే అవన్నీ కూడా చాలా లేట్గా వచ్చాయి, రైట్? సో అయితే రీసెంట్గా రిలీజ్ అయింది అమిగోస్, కళ్యాణ్ రామ్ గారి. అది ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటది అంత తొందరగా? February 2nd weekలో రిలీజ్ అయింది, ఇప్పుడు ఓటీటీకి వచ్చేస్తుంది. అంటే ఇది మోస్ట్లీ 20-25 days, నెల అయినా కూడా, సరే నెల అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నెల అయినా కూడా తప్పల వెంటనే ఎందుకు ఓటీటీకి ఇవ్వడం? ఇంతకుముందు కూడా రూల్ పాస్ అయిందని అన్నాక దాన్ని ఎవడో పట్టించుకున్న దాఖలాలు లేవు, అసలు అది ఉందో లేదో అన్నట్టు కూడా అయిపోయింది సిచ్యువేషన్. బట్ బేసిక్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 నెలలు అయితే తప్పేంటి? అంటే థియేటర్స్కి వస్తారు కదా జనాలు, అంటే ఇక 100 రోజులు కూడా ఆడదు సినిమాలు. థియేటర్లో కూడా ఆడడం లేదు కదా. ఇప్పుడు అమిగోస్ తర్వాత ఇంకొత్త సినిమాలు వచ్చేసరికి సినిమాలు తీసేస్తున్నారు కదా థియేటర్లో. అప్పుడు థియేటర్లో లేని సినిమాని ఓటీటీకి ఇస్తే ప్రాబ్లం ఏంటి అనేది? థియేటర్లో లేదు కరెక్టే, కొన్నాలాగండి ఓటీటీకి ఇచ్చేంత వరకు. కానీ థియేటర్లో లేదు కదా, లాంగ్ రన్ అయిపోయింది కదా అని చెప్పి వెంటనే ఇవ్వడం తప్పు. ఇది వీళ్ళకి అలవాటు చేసేస్తే నెక్స్ట్ పెద్ద సినిమాలకి హిట్ అయిన వాటి కూడా వాళ్ళు అలాగే అడుగుతారు, అంతే కదా. వాళ్ళకి అలవాటు చేయడం ఎందుకు? లేదు మాకు 3 నెలలకే వస్తుంది, 2 నెలలకే వస్తుంది అని ఒక పర్టికులర్ టైం చెప్తే వాళ్ళు చిన్న సినిమా అయినా పెద్ద సినిమాని ఆగుతారు. అండ్ మనం రీసెంట్గా వీరసింహారెడ్డిది కూడా చూసాము. సరే దాని లాంగ్ రన్ అయిపోయింది అని చెప్పేసి నువ్వు వెంటనే ఓటీటీ రిలీజ్ చేస్తే ఏమయ్యేది? ఇప్పుడు కొంచెం ఆగేసరికి మొన్న ఎంత హిట్ అయింది. అలాగే సరే వాల్తేరు వీరయ్య లేట్గా రిలీజ్ అయినా పెద్దగా ఎవరిగిందే లేదా, ఫ్లాప్ అయింది. ఓటీటీలో సినిమా అక్కడ హిట్, అది హిట్టా ఫ్లాపా ఏదా అనేది చెప్పి ఎవరి దగ్గర ఉండదు. ఓటీటీ వాళ్ళు ఒక ప్రింట్ ఫోన్లో పెట్టుకొని ఉంటారు, కాసేపు చూస్తారు, ఆఫీస్ టైం అవుతుంది, కాసేపు అటు ఇటు తిరిగి ఇంకాసేపు అట్లా ఒక రోజులో ఒక సినిమా కొట్టేస్తారు. బాగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ చేసే వాళ్ళు కూడా బ్రేక్ టైంలో చూస్తూ చిన్న టైంలో అప్పుడు కొంత ఎవరైనా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి పని చేస్తూ అప్పుడో కొంత అలా డైలీ 1 సినిమా కంప్లీట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. అట్లాగే కొంతమంది వెబ్ సిరీస్లు కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు. జరిగేదే ఎక్కడైనా సరే బేసిక్గా. కానీ అది వేరు, ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి జనాలకి, జనాలు రానివ్వండి. ఆ థియేటర్ ఓనర్లు కూడా సరే నీకు లాంగ్ రన్ ఇక్కడ అయిపోతేమో, ఏదో ఊర్లో సినిమా కావాలి ఇవ్వవా అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి సిట్యువేషన్ చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో 1300 పైసలకు 1500 అనుకోండి సింపుల్గా రౌండ్ ఫిగర్, పోనీ 1000 థియేటర్లు ఉన్నాయి, ఓకేనా? నువ్వు ఈ 200 థియేటర్లోనే నీ సినిమాని రిలీజ్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ అమిగోస్ 200 సినిమాలో రిలీజ్ చేసావు. ఆ 200 థియేటర్లో నీ లాంగ్ రన్ అయిపోయింది, ఓకేనా? మిగతా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అట్లీస్ట్ బార్టర్ సిస్టంలో. అంటే ప్రాఫిట్ అండ్ షేర్ సిస్టమ్ కూడా ఉంటుంది. బార్టర్ సిస్టమ్ అంటే ఎంత వచ్చినా నీకు ఇంత నాకు ఇంత ఇలా ఉంటుంది. ఈ స్టార్టింగ్లో అంటే కొనుక్కుంటారు, డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కొని వాళ్ళకి ఎగ్జిబిటర్లకు ఇచ్చుకోవడం అది వేరు. తర్వాత పర్సంటేజ్ బేస్ మీద కూడా ఉంటాయి కొన్ని. వాళ్ళకు కూడా ఇవ్వండి, ఆ ప్రాంతం వాళ్ళు ఏం పాపం చేశారు అంతే కదా. నువ్వు నువ్వు అన్ని థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాత నీ లాంగ్ రన్ అయిపోయింది, నువ్వు ఓటీటీకి ఇచ్చుకున్నా అంటే పర్లా, అందరికీ చూపించేసావు నీ సినిమాని ప్రతి ఊర్లో. ఇవ్వలేదు కదా అందరికీ, నువ్వు అందరికి ఇవ్వాలి కదా. ఇవ్వాలా అంటే నీకు ఇంకా బిజినెస్ ఉంది అక్కడ, నువ్వు చేసుకోవట్లా. అక్కడ ఏం ఆడుతున్నాయి, ఏదో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలో లేకపోతే హిందీ డబ్బింగ్ సినిమాలో కదా. అటువైపు ఇచ్చుకుంటే కనీసం కొంతమంది ఆ మూవీని చూస్తారు కదా. ఇంకా ఏవేవో పిచ్చి సినిమాలన్నీ వస్తాయి. వాటి బదులు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా కంటే వాళ్ళకి అమిగోస్ తక్కువేం కాదు కదా, అవునా కదా? అదే ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా కంటే ఒక తెలుగు, ఈవెన్ ఒక లేడీ ఉంటే సినిమాని తక్కువేం కాదు. వాళ్ళకి 4 తెలుగు వాళ్ళకి పోస్టర్లో కనిపిస్తారే భలే ఉంది అని వెళ్తారు. హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత సంగతి, అది వేరే ఎక్స్పీరియన్స్ జనాలకి. సో ఆ రకంగా వెళ్తారు. ఎందుకు థియేటర్స్ తీయడం? ఇక్కడ నీకు లాంగ్ రన్ అయిందేమో వేరే థియేటర్స్కి ఇచ్చుకో, ఆగుతాయి. కాకపోతే వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ థియేటర్స్లో ఆ టైంకి ఫ్రైడేకి మళ్ళీ ఇంకో సినిమా వచ్చేస్తుంది, అది వదిలేద్దాం. కొన్ని రానివి కూడా ఉంటాయి, అన్నీ కాదు కసరత్ చేసుకొని. అంటే వీళ్ళు ఏ డిస్ట్రిబ్యూటర్కి అయితే ఇస్తాడో ఆయన చేతిలో ఎన్ని థియేటర్లు ఉంటాయి అది అంతే. మిగతా వాళ్ళకి ఈ డిస్ట్రిబ్యూటర్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చుకుంటూ వెళ్తే నువ్వు ఆడుకోవచ్చు. ఒకప్పుడు ఎప్పుడో మనము ఇంద్ర, టాగూరు ఇవన్నీ చూసే టైంలో ఇన్ని డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు. అందుకే అప్పట్లో 100 days ఫంక్షను,
లేకపోతే 365 డేస్ ఫంక్షన్లు జరిగేవి. ఇప్పుడు 2 వీక్స్ ఆడిందంటే సరిపోయినట్టే. మనకి ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్తుంటే కూడా అక్కడ ఏదో కాంప్లెక్స్లలో ఆ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఈ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఈవెన్ గుంటూరులో కూడా బ్రాడీపేట ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకంటూ ఒక చిన్న సంస్థ. ఇప్పుడు మనకి అమీర్పేటలో ట్రావెల్స్ ఎలా ఉంటాయో అలా డిస్ట్రిబ్యూటర్స్ కంటే ఒక ఆఫీస్ ఉండేది. వాళ్ళ ప్రింట్లు ఉండేవి, అందులో వాళ్ళ పోస్టర్లు అవన్నీ అందులో, అంటే వాళ్ళకుంటూ ఉంటాయి కదా ఇవన్నీ అందులో పెట్టుకునేవాళ్ళు. సినిమా వస్తే వాళ్ళకి పండగ వెంటనే అదేదో వాళ్ళ బిజినెస్ వాళ్ళది. నెక్స్ట్ ఈ సినిమా అంట పోస్టర్లు ప్రింట్ వేయించడం, మళ్ళీ అది రావడం, ఆ ప్రింట్ వేయడం, ఆ హడావిడంతా ఒకప్పుడు ఉండేది. ఎప్పుడైతే ఈ మోనోపోలీకి వెళ్ళిపోయిందో అన్నీ ఒకటే క్యాప్చర్ చేసుకున్నారో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. ఆ హడావిడి ఆ సందడంతా పోయింది. సో మళ్ళీ అది తేవచ్చు, నువ్వు తప్పేం లేదు. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్కి వేస్తారే అండి, ఇది అయిపోయింది. నువ్వు మళ్ళీ ఎప్పటికో రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడే చేసుకో, మళ్ళీ రిలీజ్ చేయి. మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటుందంటే పెద్దగా ఏం లేదంటే సినిమా ఎట్లానో నెక్స్ట్ వీక్ ఓటీటీకి వచ్చేస్తుంది కదా అని వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళడం మానేస్తున్నారు. అలా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకు వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకుండా వెంటనే ఇట్లా చేసి ఒక 2 నెలలు 3 నెలలు ఆపితే అప్పుడు వాళ్ళు మర్చిపోయి ఫ్రెష్ ఫీడ్తో చూస్తారు. అప్పుడు చూడలేదు ఈ సినిమాని, ఇప్పుడు ఓటీటీకి వచ్చిందంట ఇదేంటో అని చెప్పి. అప్పుడు ప్రతి సినిమాలు బాగుంటాయి. ఇంతకుముందు సీడీలు అమ్మేవాళ్ళుగా, సీడీల రూపంలో వచ్చేవి. ఎప్పుడుకో కానీ సినిమా ఎప్పటికో 2-3 ఏళ్ళకి సీడీ వచ్చేది. అవి చేసి చూసేవాళ్ళు దాంట్లో. VCR ఉండే, అందులో వేసి ఆ సినిమా వచ్చేది. అవి కొంతమంది రెంట్కి తీసుకునే వాళ్ళు, కొంతమంది కొనుక్కునేవారు సినిమా నచ్చితే. ఆ రకం అది వేరు, ఆ కల్చర్ వేరు. అంటే చూస్తారు జనాలు, అంత లేట్గా అట్లా వచ్చాయి కాబట్టే సినిమాలు కూడా 100 రోజులు 150. అంటే ఇప్పుడు పోతే ఎప్పటికొస్తుందో అదే కదా, 1 year తర్వాత వచ్చేలాగా వచ్చేవి అవి. ఇప్పుడు చూడాలనుకునేవారు. ఇప్పుడు అట్లా లేదు, తొక్కలేదు. ఎందుకు థియేటర్కి ఎందుకు ఎల్లుండి వచ్చేస్తుంది, మా ఇంటికల్లా థియేటర్ వచ్చేస్తుంది అంతే, వాడికి తెలుస్తుంది. ఆ రకంగా అయిపోయారు. ఇంతకుముందు ఫోన్లోకి వస్తాయి అనుకునేవారు, ఇప్పుడు జనరల్గా ఓటీటీకి వచ్చేసరికి ఇంట్లో అందరూ కూర్చొని చూసేయచ్చు కదా హ్యాపీగా. ఆ రకంగా అయిపోయింది సినిమా థియేటర్. సో అందుకనే ఓటీటీకి రావద్దు. ఇప్పుడు అమిగోస్ విషయానికి వస్తే మంచి సినిమా వచ్చింది, చూశారు చాలామంది. ఆ బజ్ ఇంకా మైండ్లోంచి పోకముందే నువ్వు ఓటీటీకి వెళ్తే నెక్స్ట్ నీ తర్వాత శాటిలైట్ వాడు వస్తాడు, అంతే కదా. వాళ్ళు కూడా ఒక 2 weeks గ్యాప్లోనే ఏదో వచ్చేసి నెక్స్ట్ ఏ పండుగ ఉంటే ఆ పండుగ ఇంకెందుకు నెక్స్ట్ పండుగ ఎత్తుక్కోవడం. ఇది ఇచ్చిందంటే ఉగాదికో శ్రీరామనవమికి వేసేసుకోవచ్చు, సరిపోయింది. సో అట్లా కాకుండా వెంటనే వేయకుండా వాళ్ళకు కూడా కొంచెం గ్యాప్ ఇస్తే వాటి మీద బజ్లు అలా ఉంటాయి. శాటిలైట్కి కూడా వాళ్ళు వెయిట్, ఇప్పుడు ఓటీటీలో చూసే వాళ్ళు కూడా శాటిలైట్ కోసం వెయిట్ చేస్తారు. శాటిలైట్ ఇట్లా ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది కదా. అండ్ అమిగోస్ అనేది అంత తొందరగా ఓటీటీకి ఇచ్చేయాల్సినంత సినిమా కూడా ఏం కాదు, బాగానే మంచి పేరే వచ్చింది. పర్వాలేదు, వచ్చినా కూడా ఎక్కువ కలెక్షన్స్ రాలా. అయినప్పుడు కలెక్షన్స్ రాకపోయినా కూడా ఆ టైంలో కనెక్ట్ అవ్వలేదేమో కొంచెం. మేబీ ఓటీటీకి ఇస్తే ఇప్పుడు థియేటర్లో ఫ్లాప్ అయినా ఓటీటీలో హిట్ అవుతున్నా కదా సినిమాలు, సో ఆ ఉద్దేశంతో ఇస్తున్నారేమో ఓటీటీలో హిట్. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఇట్లాగే నెక్స్ట్ రిలీజ్కి ఒక సినిమాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఆ పాట ఉంది కదా బాలయ్య పాటని, అది పక్కన పెట్టేసి సినిమా రిలీజ్ చేసేవాళ్ళు. తర్వాత ఆ పాటను యాడ్ చేసి మళ్ళీ థియేటర్లు పెంచేవాళ్ళు. అట్లా కొన్ని ప్రయోగాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. చేస్తే ఇట్లాంటివి అప్పుడు ఇప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్న కాలంలో అలా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆటలు ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు, అంతా పేలుగా అయిపోయింది. అదే సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్.